ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి పార్టీల గురించి మనం పెద్దగా పట్టించుకోకర్లేదు అనేది నా ఉద్దేశం. మనిషిగా పుట్టినటువంటి ఏ ఒక వ్యక్తి కూడా అలాంటి కామెంట్లు చేయరు. ఎందు గురించి అంటే పశువుగా పుట్టినటువంటి పాలేరు నాని మాత్రమే అలాంటి కామెంట్లు చేయగలుగుతాడు. అంటే మా దగ్గర మీ దగ్గర సైన్యం లేకపోతే కానీ మా జనసేన దగ్గర సైన్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ని అడుగునే ప్రదర్శన చేశాం. 2028లో 29లో నువ్వు ప్రజాక్షేత్రంలో రా, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నువ్వు మాట్లాడు. పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి అట్లీస్ట్ కొంచెమన్నా వస్తుంది. కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎక్కడన్నా క్రైములు జరిగినట్టు క్రైమ్ రేట్ తగ్గిందా లేదా? తెలంగాణ రాష్ట్రంలో జనసేన ఈరోజు పార్టీ ఆఫీస్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది మణికొండలో. దీని మీద చాలామంది ఆరోపణలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అలాగే ఇప్పుడు టీఆర్ఎస్గా మారిన కవిత గారు చేస్తున్న ఆరోపణలు మీరు ఏ విధంగా చూస్తారు? కొత్తగా అనేకమైనటువంటి పార్టీలు వస్తూ ఉంటాయి. వాళ్ళ పార్టీ వస్తుంటే రేపు కనుమరుగైపోయినటువంటి చాలా ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి పార్టీల గురించి మనం పెద్దగా పట్టించుకోకర్లేదు అనేది నా ఉద్దేశం. ఎందు గురించి అంటే జనసేన పార్టీ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. జనసేన పార్టీ ప్రయాణం మొదలుపెట్టి 12 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 12 సంవత్సరాల కాలంలో కూడా మా అధ్యక్షుల వారు అనేక సందర్భాల్లో ప్రతి ఇబ్బంది ఉన్న దగ్గరే కూడా మా అధ్యక్షుల వారు నిలబడ్డారు. ఏ ఇబ్బందులోనైనా సరే ప్రాంతాలు లేదు, కులాలు లేదు, కుల మతాలకి అతీతంగా రాజకీయం చేసేటటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ జనసేన పార్టీ సిద్ధాంతాలు మా అధ్యక్షుల వారు నడుస్తున్నటువంటి విధానాలు నచ్చి అనేక మంది ఆకర్షితులు అవుతూ ఉన్నారు. వారందరూ కూడా జనసేన పార్టీ గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంతే తప్ప వాళ్ళు వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలకి మనం ప్రత్యేకించి కౌంటర్లు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటే ప్రతి పార్టీని మన నోటితో పెద్దోళ్ళు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇవన్నీ మనం పెద్ద పట్టించుకోవసరం లేదు. దయచేసి ఏంటంటే మన పార్టీ ఈరోజు ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం ఒక పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేస్తూ ఆ పార్టీ ఆఫీస్ నుంచి ప్రజలకి ఏ విధంగా చేరువవ్వాలి, ప్రజల యొక్క మన్ననలు ఏ విధంగా పొందాలి, వాళ్ళకి కావలసినటువంటి కనీస అవసరాలు ఏ విధంగా తీర్చాలనే విధంగానే మా అధ్యక్షుల వారి యొక్క ప్రణాళిక ఉంది. దానికి తగ్గట్టుగానే జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగు జాడల్లో నడవడానికి సదా సిద్ధంగా ఉన్నారు. అన్న మరో మాట అన్న, నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం అయితే జరిగింది వరంగల్. అక్కడ పేరుని అనుకుని కామెంట్స్ అయితే చేశారు. ఆ బాలుని హనుమకొండలో కలిసిన దానికోసం. దీనికోసం ఏమంటారు మీరు? మనిషిగా పుట్టినటువంటి ఏ ఒక వ్యక్తి కూడా అలాంటి కామెంట్లు చేయరు. ఎందు గురించి అంటే పశువుగా పుట్టినటువంటి పాలేరు నాని మాత్రమే అలాంటి కామెంట్లు చేయగలుగుతాడు. ఎందు గురించి ఈరోజు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి మా అధ్యక్షులు వారు వాహనంలోనే అంటే వెహికల్స్లోనే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇదే వాళ్ళ పార్టీలో అయితే ఒక 2 కిలోమీటర్ల దూరానికి కూడా మాకు హెలికాప్టర్లు కావాల్సి వచ్చాయి, పరదాలు కట్టాల్సి వచ్చేది, మనుషులు కనిపించుకోకుండా. వాళ్ళందరూ రకరకాలుగా ఏ విధమైన సర్కస్లు చేశారో ప్రతి ఒక్కరు గమనించే ఉన్నారు. దయచేసి పాలేరు నాని ఇలాంటి పనికి మాలిన మాటలు కట్టిపెట్టి ప్రజలకి ఇక మీదటైనా సరే ఎప్పుడైనా ఏ ఒక్క మంచి అయినా చేయాలన్న ఆలోచనతోనే పని చేయండి తప్ప ఇలా పరిగెత్తుకెళ్ళాడు అలా పరిగెత్తుకెళ్ళాడు అంటే నుంచున్న చోట నుంచి లేవకుండా అయితే ఖచ్చితంగా మీకు భజన కార్యక్రమం స్టార్ట్ అవుద్దని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తాం. అన్న మరో విషయం, ఇప్పుడు చెప్తున్న ఎవరైతే వైసీపీ ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గొంతిప్పుతా అన్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ లేదంటే టీడీపీ ఇచ్చే ప్యాకేజీకి తీసుకుని ఆ డబ్బులు తీసుకుని సైలెంట్ అయిపోయాడని కూడా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. దీనికి ఏమంటారు మీరు? దీనికి మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరి నుంచి నేను ఒకటి అడుగుతా ఉన్నా, ప్యాకేజీలు తీసుకుంటున్నారని చెప్పినప్పుడు ఆ ప్యాకేజీల తాలూకు నిరూపణ చేస్తే. ఎందు గురించి అంటే మా దగ్గర మీ దగ్గర సైన్యం లేకపోవచ్చు కానీ మా జనసేన దగ్గర సైన్యం ఉంది. ఆ సైన్యం దృష్టిలో పెడితే నిజంగా మా అధ్యక్షుల వారు కనుక తప్పు చేసినట్టుగా మీకు అనిపించి మీరు మాట్లాడే మాటల్లో కనుక పస ఉంటే దాన్ని క్వశ్చన్ చేయడానికి ఏ విధంగా అనేది దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. పసలేని మాటలు మాట్లాడి పబ్బం గడుపుకోవాలనుకుని మీడియా ముందు ఏదో వచ్చి మాట్లాడేస్తే దానికి తగ్గ పర్యవసానాలు మీరు ఖచ్చితంగా అనుభవిస్తారని మాత్రం మీ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తూ మీ యొక్క పాలేరు నాని ఏవైతే ఉన్నాయో ఈ పాలేరు నాని మాటలు పనికి మాలిన మాటలు ఇవన్నీ కట్టిపెట్టి ఇక మీదటైనా ఇప్పుడు ఒక మంచి కార్యక్రమానికి హనుమకొండ దేనికి వెళ్ళారు, ఒక మంచి కార్యక్రమానికి ఆ బెడ్ మీద ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ బాలుడికి, ఆ కుటుంబానికి పార్టీ తరపు నుంచి అండగా నిలవడానికి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్ అంతా కూడా ఆ పార్టీలో అండగా నిలబడడానికి ఆయన వెళ్ళారే తప్ప మీలాగా సొల్లు పురాణాలు చెప్పడానికో అనవసరమైనటువంటి కార్యక్రమాలకో వెళ్ళలేదు. ఆయన నీతి నిజాయితీలకు కట్టుబడినటువంటి పార్టీ, నీతి నిజాయితీలకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి మీద మాటలు మాట్లాడేటప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ఇలాంటి మాటలు మాట్లాడే 151 నుంచి
11కి వచ్చారు. ఇక మీ పత్రం ఆ 1కో లేకపోతే 0కి వెళ్ళొద్దు, అది చూసుకోండి ముందు. అన్న చివరి మాట, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతూ ఇంకొక 2 ఏళ్ళ పరిపాలన వీళ్ళు ఏమీ చేయలేదు, ఇంకొక 2 ఏళ్ళు ఎలా కళ్ళు మూసుకుంటే ఇంకో 3 ఏళ్ళు పోతాయి, అందులో 2 ఏళ్ళు నా పాదయాత్రే ఉంటుంది, మరొకసారి నేను వస్తే ఒక్కొక్కరికి 2.0 జగన్ 2.0 అంటే చూపిస్తానని కూడా ఆయన చెప్పడం అయితే సినిమాలో చెప్తే బాగుంటుంది. 2.0 పాదయాత్రలు చేస్తే వర్కౌట్లు అయిపోయే రోజులు పోయినాయి. నువ్వు పాదయాత్ర చేస్తే ఈ బిందులు పెట్టుకుని తనడానికి పబ్లిక్ రెడీగా ఉన్నారు. నువ్వు పాదయాత్ర చేసి జనానికి ఏముద్ధరించావు? ఇంతకు ముందు నీకు అధికారం ఇస్తే నువ్వేం సాధించావు? ఇవన్నీ కూడా ఏమీ లేవు కదా. ఇవాళ వచ్చి ప్రత్యేకించి నువ్వు పాదయాత్ర చేస్తానంటే నీకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు ప్రజలను ఏ విధంగా చేసావు? ఆంధ్రప్రదేశ్ని అడుక్కునే ప్రదేశ్గా చేసావు నువ్వు. ఇవాళ అదే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఇప్పటి వరకు గాడిలో పెట్టడానికే ప్రత్యేకమైనటువంటి సమయం అంతా సరిపోయింది. ఇక నుంచి అధ్యక్షుల వారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒక రకంగా దాన్ని కష్టపడుకుంటూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిని నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు తప్ప నేను 2 కిలోమీటర్లు వెళ్తే నేను నా ఫ్లైట్లో వెళ్ళాలి, 3 కిలోమీటర్లు వెళ్తే నేను ఫ్లైట్లో వెళ్ళాలి, చుట్టుపక్కల పరదలు కట్టేయాలి, నేను ఒక 1 మ్యాన్ ఆర్మీ లాగా వెళ్ళాలి, ఈ యొక్క కాన్సెప్ట్లతో కాదు కదా. ప్రజల మధ్యకి వెళుతూ సుదూర ప్రాంతాల్లో అడవుల్లో కూడా ఏ విధంగా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కూడా రోడ్లు, లైట్లు ఎవరు ఊహించిన విధంగా జరుపుతున్నటువంటి అభివృద్ధిని తట్టుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడతారు. వీళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవాలి. ఒక్క మాట, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి మొన్న జూన్ 12వ తారీఖుకి 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ 2 ఏళ్ళ పరిపాలన కోసం పవన్ కళ్యాణ్ గారు చేసిన పనులన్నీ కూడా కనిపిస్తున్నాయి. కానీ అపోజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 2 ఏళ్ళు కేవలం హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ తిరగడానికే సుమారుగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు, సొంత ఫ్లైట్లు కూడా కొనుక్కున్నారని కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఆన్ రికార్డులు తిరిగేస్తే మీరు 5 సంవత్సరాలు మీరు పరిపాలించినప్పుడు మీరు తిరిగిన దానికి ఖర్చు ఎంత? ఈ రోజు వరకు ఈ 2 సంవత్సరాల యొక్క పరిపాలనలో కూడా మా అధ్యక్షుల వారు ఖర్చు పెట్టినట్టు ఖర్చు ఎంత? జేబులో నుంచి కష్టపడుకుంటూ సొంత రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుకోకుండా ఎలాంటి ఇబ్బంది ప్రభుత్వం మీద పడుకోకుండా నడుస్తున్నటువంటి వ్యక్తి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఏదైనా రికార్డు మాట్లాడుతుంది, ఆ రికార్డులో కనుక తప్పు జరిగితే అది మీకైనా మాకైనా ఎవరికైనా ఒకేలా కనిపిస్తుంది. ఈ 5 సంవత్సరాలు మీ తప్పులేంటో మీరు వెతుక్కుంటే ఇక్కడ ఏ తప్పులు లేవు కాబట్టి ఏదో ఒక రకంగా నిందించాలి. ఈ యొక్క పత్రికా ముఖంగా ఏదో ఒకటి చెప్పకపోతే ప్రజలకు తిడతానికో కొడతానికో సిద్ధంగా ఉన్నారు. మరొకసారి వాళ్ళ మధ్యలో ఎలాగోలాగా మేము కూడా ఉండాలి కాబట్టి ఆ విధంగా వాళ్ళ యొక్క ప్రయత్నాలు అంటే రాక్షస ప్రయత్నం. ఇప్పుడు పేర్నినాని గారి కమెంట్స్ గురించి మాట్లాడాలంటే, అయ్యా పేర్నినాని గారు, మీ టైంలో ఎంతోమంది పసిబిడ్డల్ని ఇది అయిపోతే మీరు ఏ చర్యలు తీసుకున్నారు? ఆ రోజున కళ్యాణ్ గారిని పెట్టారు. ఆ తర్వాత మీ ఎరాలో మీ ఎమ్మెల్సీ ఒక బీసీ బిడ్డ అయిన తన డ్రైవర్ని ఇది చేసి చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు ఆ రోజు ఎక్కడికి పోయినాయి మీ నీతి వాక్యాలు? అలానే 30,000 మంది చనిపోయారని చెప్పి ఎన్ఆర్సీబీ డేటా మనకి ఇస్తే ఏది మన పార్లమెంట్లో మినిస్టర్ ఓపెన్గా పెడితే ఈ రోజుకి కళ్యాణ్ గారిని మీరు అనట్లేదా? మీరేమో ఎక్కడ శవం దొరికితే అక్కడ వచ్చి మాట్లాడతారా? ఇది ఎక్కడ పద్ధతి? ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చాక మీరు మీ 5 ఏళ్ల టర్మ్లో ఈ 2 ఏళ్ల టర్మ్లో కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎక్కడన్నా క్రైములు జరిగినట్టు క్రైమ్ రేట్ తగ్గిందా లేదా? ఈ కిడ్నాపింగ్ తగ్గిందా లేదా? ఉమెన్ ట్రాఫికింగ్ తగ్గిందా లేదా? ఇవన్నీ ఇవి కదా మీరు ప్రశ్నించాలి, వీటి మీద కదా ప్రశ్నించాలి. ఎవరో ఒక చెంటి బిడ్డ ఇది అయితే దాని మీద మీ విమర్శలు అనేది చాలా హేయం. పేర్నాని గారు, మీ రాజకీయ అనుభవానికి మీరు చేసే మాటలకి చాలా చాలా నీచంగా ఉన్నాయి. ఇవి చెప్పాలంటే దయచేసి ఇప్పటికైనా ఆల్రెడీ మీరు చేసిన పాలనకి మీకు 11 ఇచ్చి జనం కూర్చోబెట్టారు ప్రతిపక్ష హోదా లేకుండా. అలాంటిది మీరు ఈ రోజున మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ 11లో ఒకటి తీసేసి ఒకటి మట్టుకే మిగులుతారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, జనం అన్నీ గమనిస్తున్నారు. మరో విషయం, పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకోసమని ఆంధ్ర అవ్వచ్చు తెలంగాణ అవ్వచ్చు ముఖ్యంగా ఇక్కడ కవిత గారు చేసే కామెంట్స్ని ఏ విధంగా చూస్తారంటే, ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు కవిత గారు లిక్కర్ స్కామ్లో తిహార్ జైలుకి వెళ్ళారు. కళ్యాణ్ గారు వెళ్ళలేదు కదా. మనం ఇప్పుడు 12 ఏళ్ల పాటు తెలంగాణ వాదం గుర్తు రాలేదు. సడన్గా ఆమె పార్టీ పెట్టేటప్పటికి తెలంగాణ వాదం గుర్తు వచ్చేసింది కవిత గారికి. ఇలాంటి అవినీతి నాయకులని ఏరిపారేస్తారనే కళ్యాణ్ గారు ఎక్కడ అడుగు పెట్టినా భయంతో వీళ్ళందరూ విమర్శ చేయాలన్నారు. మీరు చూసే కూడా విమర్శలు ఏవి పాలనాపరంగా విమర్శలు లేవు ఆయనవి. ఎందుకంటే ఆయన పర్సనల్ గానో లేకపోతే ఆంధ్రోడనో అదనో ఇదనో మాట్లాడటమే తప్ప
ఆయన పాలనా పరంగా ఆయన తప్పు చేశాడని మటుకు ఎవరూ విమర్శించట్లేదు. మీకు ఏమన్నా విమర్శ చేయగలిగితే పాలనాపరంగా విమర్శ చేయండి, దానికి తగ్గట్టు మేము కూడా రుజువులతో కౌంటర్లు ఇస్తాం. అంతేగాని మీ అవినీతి చిట్టాలను కాపాడుకోవడానికి ఎంతసేపు మీరు తెలంగాణని దోచుకు తింటున్నా ఖాళీగా కూర్చోవాలనే టైపు కళ్యాణ్ గారు కాదు. కళ్యాణ్ గారు తెలుగు ప్రజల కోసం, దేశం కోసం పాకులాడే మనిషి కాబట్టి దేశ ప్రజల తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీర్చడానికి ఖచ్చితంగా తెలంగాణకి వస్తారు, తెలంగాణలో పోటీ చేస్తారు. ఓకేనా, ఒక్క మాట చెప్పండి అన్న, ఒక తెలంగాణ ఓటర్గా పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి రాకూడడానికి అంటే వీళ్ళందరూ కూడా చేసే కామెంట్స్ ఎందుకోసం అంటారు? అదే చెప్తున్నా కదా, యువత ప్రభావితం అవుతారు. ఆయన వస్తే యువత మేలుకుంటారు. ఆయన వస్తే ఇప్పుడు మన ఆంధ్రాలో చూసినట్టే ఎట్లయితే యువత ఒక తాటిపైకి వచ్చి అవినీతిని ప్రశ్నిస్తున్నారో అలానే ఇక్కడ కూడా ప్రశ్నిస్తారు. వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతారు. ఇక్కడ పెట్టుకున్న తెలంగాణ వాదులు 12 ఏళ్ళైనా కానీ ఇంకా తెలంగాణ వాదాన్ని ఎత్తుకొని ప్రాంతీయ విద్వేషాలు రేపి చేసే రాజకీయాన్ని ఆయన రూపుమారుస్తారని చెప్పేసి ఆయనని రాకుండా ఆయనని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. ఓకే, ఎన్నడూ ప్రజాక్షేత్రంలో నిలబడలేక సెలక్షన్ సీట్ ఎమ్మెల్సీగా తెచ్చుకున్న నువ్వు మాట్లాడుతున్నావు. రేపు 2028లో 29లో నువ్వు ప్రజాక్షేత్రంలో రా, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నువ్వు మాట్లాడు. పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి అట్లీస్ట్ కొంచెమన్నా వస్తుంది, అప్పుడు నువ్వు విమర్శిస్తే బాగుంటుంది. కానీ ఏ రాజకీయం లేకుండా ఏది లేకుండా అయ్యబెట్టిన భిక్షతో ఇన్ని సంవత్సరాలు బతికొచ్చి లిక్కర్ స్కామ్లో సంపాదించుకున్న డబ్బును ఈ ధన రూపంగా ఈ రాష్ట్ర సేన పెట్టుకొని కొట్లాడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతామంటే ఎవరు పడేటోళ్ళు లేరు. ఇక్కడ తెలంగాణలో జన సైనికులు వేలాది మంది, కోట్లాది మంది ఉన్నారు. నీకు బుద్ధి తెలంగాణ ప్రజలే చెప్తారు, తెలంగాణ ఆడపడుచులే చెప్తారు, తెలంగాణ వాదులే చెప్తారు. తెలంగాణని ప్రతిసారి తెలంగాణ వాదాన్ని ముందు పెట్టుకొని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నావు. తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు. మీరు అన్నారు కదా తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు అన్నారు కదా. ఎస్, మేము చైతన్యవంతులమే. నువ్వేందో తెలుసు, నీ సిద్ధాంతాలు ఏందో తెలుసు, నీ రాద్ధాంతాలు ఏందో కూడా మాకు తెలుసు. మేము మిమ్మల్ని త్వరలోనే మీ పార్టీని మిమ్మల్ని భూస్థాపితం చేస్తాము. ఇదే సంకల్పంతో ముందుకు వస్తున్నాము. మీలాంటి వ్యక్తులు రాష్ట్రాన్ని దేశాన్ని గౌరవించలేని వ్యక్తులు, కన్న తండ్రిని 10 సంవత్సరాలు కన్న తండ్రితోటి ఉండి కన్న తండ్రిని ఈరోజు ఎట్లా విమర్శిస్తున్నావు అది కూడా తెలుసు. నీకు రాజకీయంగా కానీ మానవ సంబంధాలు కానీ నీకు ఎటువంటి ఈ మనస్సు అట్లాంటి మనస్సు లేదు నీకు. నువ్వు కేవలం ఒక రాజకీయం కోసం ఏదైనా చేయడానికి ముందుంటావు. రాజకీయం కోసం తెలంగాణ ప్రజలనే కాదు, ఆంధ్ర ప్రజలనే కాదు, కన్న తల్లిదండ్రులను కూడా నువ్వు దూషించడానికి, వాళ్ళని బాధ పెట్టడానికి ముందుంటావు. అసలు నీకు మనిషిగా కూడా నైతిక అర్హత లేదని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ. ఖబర్దార్ కవితక్క. అన్న, పవన్ కళ్యాణ్ మీద వస్తున్న విమర్శలు ఇప్పుడు ఈరోజు మనకొండలో ఓపెన్ చేస్తున్న పార్టీ ఆఫీస్ అవ్వచ్చు, కవిత గారు అట్లనే పేరు నాని కూడా కామెంట్ చేసి ఏమంటారు దీనికి? పేరు నానికి కానీ కవిత గారు కానీ వాళ్ళ పదవి లేదు, వాళ్ళ రాజ్యంలో బహిష్కరణ లాంటి రోజులు ముందొస్తున్నాయి కాబట్టి వాళ్ళకి భయం ముచ్చుకుంది. పేరు నాని, అరే బాబు మీలాంటి శివ రాజకీయాలు చేసే మనసు లేదురా బాబు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు చిన్న బాలుడు అని చెప్పి మీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ప్రతి మనిషిని పరామర్శించడానికి వెళ్ళే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నీలాగా నీ లీడర్ లాగా శివాల ముందు చిల్లర ఏడుకునేలా బ్యాచ్ మీది. అందుకోసమే కదా మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన దానికి అంత దూరం వెళ్ళి ఒక పార్టీ అధినేతగా ఎవరికి ఏమి ఇవ్వాలో కూడా చెప్పకుండా 2 సంవత్సరాలు వెయిట్ చేయండి, 2 సంవత్సరాల తర్వాత ఇస్తాన్న నీ నాయకుడి గురించి నీ గురించి మాట్లాడుకోవాలా మేము? మా దరిద్రం కాకపోతే మీ గురించి మీ నాయకుడి గురించి మాట్లాడుకోవాలా? ఆ రోజా నువ్వు మీరే కదరా బాబు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దిగజార్చిన రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేస్తున్నా మీకు ఖబర్దార్. ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అనేది ఉంటే ఖబర్దార్ అండి. మీరు శ్రీనివాస్ రెడ్డిని కొట్టిన రోజుల గురించి మాట్లాడాలా? ఎట్లాంటి రోజులు మాట్లాడమంటారు మీరు? పేరున నాని అని నీ నాని పేరున నాని కొన్న నానిలా కాదు, మనిషిలాగా మాట్లాడు. మనిషికి రాజకీయం చేయొచ్చు కానీ దిగజారే రాజకీయాలు చేయొద్దని మరోసారి హెచ్చరిస్తున్నాను పేరున నానిని. అలాగే కవితక్క గారు, మీ రాజకీయ జీవితం స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆ రోజు మీ సంపాదన ఎంత, ఈరోజు మీరు దోచుకున్న సొమ్ము ఎంత? ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా మీకు? ఈ హైదరాబాద్లో సొంత ఇల్లు లేని మీరు ఈరోజు ఇండ్లు, గెస్ట్ హౌస్లు, 50 ఎకరాలు 25 ఎకరాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎంత స్కాములు చేసిర్రు, ఎన్ని స్కీములు పెట్టిర్రు, లిక్కర్ స్కామ్లు ఎంత జరిగింది? కన్న తండ్రిని విమర్శించి ఈరోజు బయటకు వచ్చి పార్టీలో అధికారం ఇవ్వట్లేదు, నాకు సీఎం సీట్ ఇవ్వట్లేదని లొల్లి పెట్టుకొని బయటకు వచ్చిన నువ్వు మాట్లాడే అంత దాని వైపోయినావా నువ్వు? అంతగానం నీకు ఎందుకు భయం పెట్టుకుంది? ప్రజాక్షేత్రంలో పోటీ చేయడానికి మీకు ఎందుకు భయం? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మణికొండలో ఆఫీస్ పెడుతున్నారని తెలియగానే నిన్న పెట్టారు మీటింగ్ కరీంనగర్లో.
ఏందండి మీరు పెట్టిన మీటింగ్ ఏంది? మీరు రాసుకున్న ఏంది? తెలంగాణకు పవన్ కళ్యాణ్ ఎందుకు క్షమాపణ చెప్తారు? తెలంగాణ అంటే నువ్వు ఒక్కదానివైనా తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కడి నుంచి వచ్చింది? నీ దోపిడికి అంతం అందిస్తాం. ఈరోజు మణికొండలో ఆఫీస్ ఓపెన్ అయింది. అలాగే ప్రతి ఊర్లో, ప్రతి డిస్టిక్లో, ప్రతి నియోజకవర్గంలో ప్రతి దగ్గర మేము పార్టీ ఆఫీసులు పెడతాము. అందరినీ కలుపుకొని ముందుకు వస్తాము. మీరు ఎన్ని స్కాములు చేసిరో, ఎన్ని స్కీములు చేసిరో, మీ డబ్బు ఎంత, అప్పుడున్న మీ సొమ్ము ఎంత, ఇప్పుడున్న మీ సొమ్ము అంతా మేము కక్కిస్తాము. తస్మాత్ జాగ్రత్త. పవన్ కళ్యాణ్ విమర్శించే ముందు నువ్వు చేసిన భాగవతాలు మొత్తం బయటపెట్టండి. జాగృతి 800 కోట్లు బయటపెట్టండి. ఇవన్నీ బయటపెట్టిన తర్వాత అవతల వాళ్ళని విమర్శించండి. కన్న తండ్రి అని చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. సీట్ ఇవ్వలేదని, పైసలు ఇవ్వలేదని. నువ్వు మనిషివి. మిమ్మల్ని చూసి మేము విలువలు తెచ్చుకోవాలా? తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు తెలుసు నువ్వేందో. తెలంగాణలో ఉన్న ప్రతి అమ్మకు తెలుసు నువ్వేందో. తెలంగాణలో ప్రతి అక్కకు తెలుసు నువ్వేందో. అందరికి తెలుసు కాబట్టి నేను అందరూ కూడా నీ రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేస్తారు. దగ్గరలోనే ఉంది, చూద్దురు. కానీ చూడండి, ఈ రోజు నుంచి మీ జన సైనికులు మిమ్మల్ని అడుగు అడుగున ఎట్లా అడ్డుకుంటామో మేము చూపిస్తాం. మీరు చేసిన స్కాములు, మీరు చేసిన అన్నీ మేము ఎలా బయట పెట్టాలో మాకు కూడా తెలుసు. మీరు అవన్నిటికీ సమాధానం చెప్పినప్పుడు ప్రజాక్షేత్రంలోకి రండి, కొట్లా చూద్దాం మీ ఎన్ని సీట్లు వస్తాయి. అసలు ఫస్ట్ నువ్వు గెలవమ్మ తల్లి, నువ్వు గెలిచిన తర్వాత అవతలలో విమర్శించు. అర్థమైందా?